హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాజియాస్ తెలుగు ఛానల్. ఈరోజు ఈ వీడియో స్పెషల్ ఏంటంటే నా బర్త్డే మే 14th. నేను పుట్టింది గురువారం అండ్ నా బర్త్డే కూడా గురువారం వచ్చింది. నేను సమ్మర్ హాలిడేస్ కాబట్టి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను ప్రజెంట్. అమ్మ వాళ్ళ ఇల్లు నాకు ఎంత ఇష్టమో, నాకు బాబా టెంపుల్ అంటే కూడా అంత ఇష్టం అండి. మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ఫేవరెట్ ప్లేస్ నీకేంటి అంటే నేను ఫస్ట్ మా బాబా టెంపుల్ అనే చెప్తాను. సో అంత ఇష్టం నాకు బాబా టెంపుల్ అంటే. ఇలా ఇంట్లో పేరెంట్స్కి దండం పెట్టుకొని ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత మా పిల్లలిద్దరితో కలిసి బాబా టెంపుల్కి వెళ్ళిపోయి చక్కగా బాబావారిని దర్శించుకున్నాము. వెంకయ్య స్వామిని అక్కడ నేను కోరుకున్నాను. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా ఇలాగే కోరుకుంటూ ఉంటాను. తండ్రి, మీరు ఎంతోమందికి అన్నం పెట్టిన అన్నదాత, సో నేను కూడా ఒక 10 మందికి అన్నం పెట్టే స్టేజ్కి వెళ్ళాలని నన్ను దీవించండి అనుకుంటూ ఉంటాను. నేను ఏ గుడిలో కూడా ఎలాంటి కోరికలు కోరుకోనండి. అది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు లేదు. అండ్ బాబావారిని చూసిన వెంటనే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. అసలు ఎప్పుడు చూసినా కూడా అది ఒక ఆనంద బాష్పాలు అనుకుంటా. ఇలా మా చేతులతో మేము స్వయంగా పాలాభిషేకం చేయటం, అష్టోత్తర పూజకు ఉండటం, అక్కడ కాసేపు కూర్చొని బాబా చాలీసా చదువుకోవడం, నిజంగా మనసు ఎంత ప్రశాంతంగా అయిపోయిందంటే, ఈ బర్త్డే నాకు అసలు అంత ఇంట్రెస్ట్ లేదు. పర్సనల్ రీజన్ ఉంది దానికి. సో ఇష్టం లేదు కూడా. ఏదో న్యాచురల్గా రెడీ అయ్యి వెళ్ళిపోయాను ఇంట్లో ఉన్నట్టుగానే. బర్త్డే అని స్పెషల్గా రెడీ అవ్వటం అలా కూడా లేదు. బట్ బాబా టెంపుల్కి వెళ్ళిన తర్వాత అసలు పీస్ ఆఫ్ మైండ్, ఆ హ్యాపీ వైబ్ అసలు నిజంగా మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఈ బర్త్డే నేను అసలు మర్చిపోలేను కూడా. అంత హ్యాపీగా జరిగింది. సో ఎప్పుడు కూడా నేను బాబా టెంపుల్కి అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఖచ్చితంగా వెళ్తాను. సో ఈరోజు ఇలా బర్త్డేతో వెళ్ళడం ఇంకా హ్యాపీగా ఉంది. చిన్నప్పుడు నేను బాబా టెంపుల్ ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మా మదర్తో వెళ్ళా 7 years అప్పుడు. బాబా విగ్రహాన్ని చూసి ఎవరమ్మా ఈ తాతయ్య గారు అని అడిగితే మా మదర్ చెప్పారు, తాతయ్య కాదు బాబావారు అని చెప్పి. ఆ రోజు నాకు చాలా బాగా గుర్తుంది. అలా నేను 7 years అప్పటి నుంచి కూడా బాబావారికి భక్తురాలు అని చెప్పడం కాదు, కానీ బాబా అంటే ఇష్టం. నేను బాబా చేసిన మిరాకిల్స్ చాలా చూశాను నా లైఫ్లో. సో అందుకే నాకు బాబా అంటే ఇష్టం. బాబావారి దర్శనం అయిన తర్వాత మేము అక్కడే భోజనం కూడా చేసేసాము. బాబా ప్రసాదం కదా. సో నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.